ముఖ్యంగా ఇక్కడ మన మధ్యన దేవుడు దేవాది దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడైనటువంటి ప్రభువులకు ప్రభువు మన మధ్య ఉన్నారు. ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుందామండి. అలాగే సంఘస్థులందరికీ నా వందనాలండి. మరియు పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఇక్కడ ఒక చిన్న ప్రార్థన. ప్రేమ కృప కనికరం వల్ల మా తండ్రి, మా రక్షక ప్రభువ, ఇదిగో తండ్రి, అర్హత లేనటువంటి దాన్ని తండ్రి, ఎన్నిక లేనటువంటి దాన్ని ఇక్కడ నిలబెట్టావు తండ్రి. ప్రభువ, నీ వాక్యాల గురించి మాట్లాడడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. తండ్రి, ఎక్కడ తండ్రి నీ నామం తగ్గింపబడకూడదు తండ్రి, హెచ్చింపబడాలి తండ్రి. నీ నామమే పైన ఉండాలి ప్రభువ. ఎక్కడైనా తండ్రి ఎప్పటి ఉంటే మమ్మల్ని క్షమించి మమ్మల్ని నీ మార్గంలో నడిపించుకొని నీ నామాన్ని హెచ్చింప చేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముఖ్యంగా అండి, ఇది 2023 జనవరి నుండి 2024 జనవరి వరకు మన దేవుడు పాస్టర్ గారి ద్వారా అనేకమైనటువంటి ఈ వాక్యాల ద్వారా మనతో మాట్లాడారు, వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. వాటన్నిటినీ మనం ఒకసారి అవలోకన చేసుకొని అందరికీ గుర్తుంటాయి ఖచ్చితంగా. కానీ ఆయన ఇచ్చినటువంటి గొప్ప గొప్ప వాగ్దానాలు, గొప్ప గొప్ప వాక్యాలు పాస్టర్ గారి ద్వారా ఇచ్చారు. వాటన్నిటినీ మరొకసారి అవలోకన చేసుకుందాము. జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడికే మహిమ ఘనత చెల్లునుగాక. అలాగే ఇక్కడ ఇలా రాయాలనే తలంపు నాకు నవంబర్లో కలిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన కార్యరూపంలో పెట్టలేకపోయాను. తర్వాత దేవుడు ఇచ్చిన ఆలోచనని, దేవుడి గురించి మాటల్ని మనము వెనకంజి వేయకూడదనే తలంపుతో నేను జనవరి 1వ తేదీ చదవలసినటువంటి ఈ వాక్యాలన్నిటినీ నేను ఒక వచన కవిత్వంగా రాశాను. అది చదవలేకపోయాను. ఇప్పుడు జనవరి మాసంలోనే చదవాలని ఆలోచనతో నేను చదువుతున్నాను. మీరందరూ కొంచెం ఓపికగా వినాలని కూడా ఆశిస్తున్నాను. నేను ఈ కవిత్వాలు రాయటం అనేది ఇదివరకే ఒకసారి ప్రస్తావించటం జరిగింది. పాస్టర్ గారు 44 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ప్రతిరోజు ఒక ప్రసంగము ఇచ్చేవారు. ఆ ప్రసంగాలన్నింటినీ ఒక్కొక్క కవితా మాలికల్లాగా నేను అల్లటం జరిగింది. అవన్నీ ఇలాగే వీడియోలో అప్లోడ్ చేశాము. ఇక్కడ దైవ సన్నిధిలో నేను చదవటం జరిగింది. అప్పుడు ఒక మాట చెప్పాను. ఆ సమయంలో నేను కాలేజీలో ఉన్నప్పటి నుండి ఈ కవిత్వాలు రాస్తుండేదాన్ని. రాస్తూ ఒక వయసుకు వచ్చిన తర్వాత ఒక స్టేజ్లో ఇది కరెక్ట్ కాదేమో, ఒకరి గురించి రాయటం కంటే దేవుడి గురించి రాయటం గొప్ప విషయము, ఇలా నేను రాస్తున్నాను అనేది నాకు లోపల గిల్టీ కాన్షియస్ ఉండేది. చాలా గిల్టీగా ఫీల్ అవుతుండేదాన్ని. కానీ అటువైపే మొగ్గు చూపుతుండేదాన్ని నన్ను నేను సమర్థించుకొని. ఎందుకంటే ఇంకొక కారణం కూడా ఉంది. నాకు దేవుడి గురించి రాసేంత పరిజ్ఞానం నాకు లేదు. దేవుడి గురించి వాక్యాలు, పరిశుద్ధ గ్రంథం యొక్క పరిజ్ఞానం కూడా చాలా తక్కువే. అందుకని నేను రాయలేకపోయాను. ఎవరైనా ముఖ్యంగా అది కూడా తగ్గించేదాన్ని. కవి సమ్మేళనాలకు వాటికి అందరు పిలిచినా ఎంతో ముఖ్యమైన వాటికి తప్ప నేను ఎక్కువగా వెళ్ళేదాన్ని కాదు. ఎంతో ముఖ్యమైన వాటికి మాత్రమే ఆ కవిత్వాలు రాసేదాన్ని. ఇలాగ తగ్గించేదాన్ని, కానీ దేవుడి వైపు రాలేకపోయాను. కానీ 2021లో మేము ఈ సంఘానికి రావటం జరిగింది. సురేష్ పాస్టర్ గారు మాకు ద్వారా దేవుడు ఆ పరిజ్ఞానాన్ని బైబిల్ పరిజ్ఞానాన్ని అయితేనేమి, బైబిల్ యొక్క హిస్టరీ అయితేనేమి, దేవుడి యొక్క పరిజ్ఞానం కానీ అన్నీ మాకు దేవుడు పాస్టర్ గారి ద్వారా అనుగ్రహించడం జరిగింది. ఆ పరిజ్ఞానమే నేను 44 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ కవితా సంపుటాలు రాయటం జరిగింది. ఇది రెండోసారి 2023 నుండి జనవరి 23 నుండి దేవుడు మనతో మాట్లాడినటువంటి వాగ్దానాలు, వాక్యాలన్నిటినీ ఇక్కడ ఒక వచన కవిత్వంగా రాయటం జరిగింది. ఇప్పుడు అదే చదవబోతున్నానండి. దేవుని వాగ్దానాలు అన్నీ 2023 నుండి. మన అందరి దగ్గరకు వచ్చి ఆశీర్వదించే దేవుడు, మన మధ్యలో సంచరించే దేవుడు. మన అందరి దగ్గరకు వచ్చి ఆశీర్వదించే దేవుడు,
మన మధ్యలో సంచరించే దేవుడు, మన హృదయ పరిశుద్ధాలయంలో నివసించే దేవుడుగా ఉంటూ, మన హృదయ పరిశుద్ధాలయంలో నివసించే దేవుడుగా ఉంటూ, పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోయినట్లుగా మనలను మోసే తండ్రి అయిన దేవుడు. పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోయినట్లుగా మనలను మోసే తండ్రి అయిన దేవుడు. మనతో మీరు నా కుమార్తెలు కుమారులై యుందురని ప్రకటించిన గొప్ప దేవుడు. మనతో మీరు నా కుమార్తెలు కుమారులై యుందురని ప్రకటించిన గొప్ప దేవుడు. పక్షపాతం లేకుండా, భేదమేమీ లేకుండా సర్వశరీర ప్రార్థన ఆలకించే దేవుడు. పక్షపాతం లేకుండా, భేదమేమీ లేకుండా సర్వశరీరాల ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టే ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అందుకే పాపము బురదలో ఉన్న మనము ఇంకా దూరంగా ఉండగానే మనల్ని ఎదుర్కొనే తండ్రి అయిన దేవుడు. పాపపు బురదలో ఉన్న మనము ఇంకా దూరంగా ఉండగానే మనల్ని ఎదుర్కొనే తండ్రి అయిన దేవుడు. ఆ దేవుడు ఎదురొచ్చి నీళ్లను ద్రాక్షారసముగా, మారాను మధురముగా, ఎర్ర సముద్రాన్ని రహదారిగా, ఒంటరైన వాడిని 1000 మందిగా, ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా చేయుట మాత్రమే కాక సమస్తమును మార్చే దేవుడు. ఎలాంటి దేవుడు అండి? నీళ్లను ద్రాక్షారసముగా, మారాను మధురముగా, ఎర్ర సముద్రాన్ని రహదారిగా, ఒంటరైన వాడిని 1000 మందిగా, ఎన్నిక లేని వానిని బలమైన జనముగా చేయుట మాత్రమే కాక సమస్తమును మార్చే దేవుడు. ఇన్ని చేసిన ఆ దేవాది దేవుణ్ణి నమ్మని ఎడల, ఆయన పునరుత్థానుడు అనని ఎడల మన విశ్వాసం వ్యర్థం కదా. ఇన్ని చేసిన ఆ దేవాది దేవుణ్ణి నమ్మని ఎడల, ఆయన పునరుత్థానుడు అనని ఎడల మన విశ్వాసం వ్యర్థం కదా. ఎమ్మాయి గ్రామంలో కేవలం 2 కోసం వచ్చిన ఈ దేవుడు మన అందరి కోసం రాడా? ఎమ్మాయి గ్రామంలో కేవలం 2 కోసం వచ్చిన ఈ దేవుడు మనందరి కోసం రాడా? వచ్చి జ్ఞానం లేని వారిని ప్రవక్తలకే బోధించే వారిగా చేయగల సమర్థుడు. జ్ఞానం లేని వారిని ప్రవక్తలకే బోధించేవారిగా చేయగల సమర్థుడు. పాపం ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా గవిని వెలుపట శ్రమ పొందాడు, ఫాస్కో పొందాడు. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా గవిని వెలుపల శ్రమను పొందాడు. దాని వలన విధేయత నేర్చుకున్నాడు. బహుజన సమూహముచే ఇజ్రాయేలీల రాజు స్తుతింపబడునుగాక. బహుజన సమూహముచే ఇజ్రాయేలీల రాజు స్తుతింపబడునుగాక. హోసన్న జయము జయము అని జయ ధ్వనులను అందుకున్నాడు. హోసన్న జయము జయము అని జయ ధ్వనులను అందుకున్నాడు. అటువంటి త్యాగమూర్తిని, ఆ దైవ కుమారుని పునరుద్ధాన బలము తెలుసుకొనుటకు ఆయన శ్రమలో పాలివారం అవకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఏముంది? అటువంటి త్యాగమూర్తిని, ఆ దైవ కుమారుని పునరుద్ధాన బలము తెలుసుకొనుటకు ఆయన శ్రమలో పాలివారం అవ్వకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఏముంది? ఎందుకంటే క్రైస్తవ జీవితానికి పునాది విశ్వాసం. కాబట్టి ఆయన పునరుద్ధానము నమ్మని ఎడల మన పాపం నిలిచే ఉంటుంది. ఆ ప్రభావంతోనే యేసుక్రీస్తు ప్రభుల వారు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ప్రశ్నిస్తూ ఆ ప్రశ్నలకు సమాధానముగా మరణం గెలిచి నిలిచి జయించి తిరిగి లేచాడు. అంతేకాక దేవుని రాజ్యముల గురించి బోధించుచు సజీవునిగా కనపరుచుకొని వారిని కలిసి సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించిన, అంతేకాక దేవుని రాజ్యముల గురించి బోధించుచు సజీవునిగా కనపరుచుకొని వారిని కలిసి సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించిన, మరియు మన పక్షాన నిలిచే దేవుడు,
మరియు మన పక్షాన నిలిచే దేవుడు. కాబట్టి కుటుంబంలో తల్లి తన కుటుంబాన్ని దేవునితో కుటుంబంలో తల్లి తన కుటుంబాన్ని దేవునితో ఐక్యపరిస్తే కుటుంబాన్ని పరలోకంగా ఆయన మారుస్తాడు. అంతేకాదు ఆ దేవుడు మనకు విరోధి ఎవడు? ఆ దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మన పనులన్నిటినీ సఫలం చేస్తూ మన పక్షాన్ని మన పనులన్నిటినీ సఫలం చేస్తూ భయపడుకుడి. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మన పక్షాన ఉండి మన పనులన్నిటినీ సఫలం చేస్తూ భయపడుకుడి. నేను మీకు కలుగజేయు భయపడుకుడి నేను మీకు కలుగజేయు రక్షణని నిలబడి చూడు. నిన్ను తరిమే శత్రువుని ఇక నీవు చూడకుండా చేస్తాను అని భరోసా ఇచ్చే నమ్మదగిన దేవుడు. నేను మీకు భయపడకుడి, నేను మీకు కలగజేయ రక్షణను నిలబడి చూడు నిన్ను తరిమే శత్రువునిక నీవు చూడకుండా చేస్తాను అని భరోసా ఇచ్చే నమ్మదగిన దేవుడు. హృదయ అంతరింద్రియములను పరిశోధించి నోట మాట రాకముందే సమస్తమును బాగు చేయి దేవుడు అయినాడు. హృదయ అంతరింద్రియములను పరిశోధించి నోట మాట రాకముందే సమస్తమును బాగు చేయి దేవుడు అయినాడు. విలువలేని నీకు విలువనిచ్చి నీకు తండ్రిగా ఉంటానన్నాడు. విలువలేని నీకు విలువనిచ్చి నీకు తండ్రిగా ఉంటానన్నాడు. కాబట్టి జనులారా దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. అప్పుడు ఆయన మనల్ని నడిపించే దేవుడుగా, నీ కోరికను సిద్ధింపచేసే దేవుడుగా, అప్పుడు ఆయన మనలను నడిపించే దేవుడుగా, నీ కోరికను సిద్ధింపచేసే దేవుడుగా, పాడైపోయిన గుడారమును బాగు చేసే దేవుడుగా, విడువని దేవుడుగా ఉంటాను అన్న ఆ దేవుడు మనతో ఉన్నాడు. పాడైపోయిన నీ గుడారమును బాగు చేసే దేవుడుగా, విడువని దేవుడుగా ఉంటాను అన్న ఆ దేవుడు మనతో ఉన్నాడు అనే ఆలోచనే కొండంత ధైర్యంనిస్తుంది. ఆ దేవుడు మనతో ఉన్నాడు అనే ఆలోచనే కొండంత ధైర్యంనిస్తుంది. కాబట్టి ప్రార్థనలో ఆయనతో మాట్లాడుదాం. ఎందుకంటే ప్రార్థన ఊపిరి. ప్రార్థనలో ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ప్రార్థన ఊపిరి. ఆయన ప్రార్థన చేయుట మానక భూమి మీద పరదేశులమై ఉన్న మనము ఆయన ఆజ్ఞలను మరుగు చేయకము అని వేడుకుందాం. ఆయన ప్రార్థన చేయుట మానక భూమి మీద పరదేశులమై ఉన్న మనము ఆయన ఆజ్ఞలను మరుగు చేయకము అని వేడుకుందాము. ఈ ప్రార్థన ఆలకించే దేవుడిని. అప్పుడు ఆయన నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని పలికిన పలుకును నిజం చేస్తూ ధన్యులై ఉందాము. అప్పుడు ఆయన నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని పలికిన పలుకును నిజం చేస్తూ ధన్యులై ఉందాము. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, తన కృపను తొలగింపలేదు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, తన కృపను తొలగింపలేదు అని నిమ్మలించి సన్నుతించుదాం. అంతేకాదు అందరికీ చెబుదాం, యేసయ్య నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు అని. అంతేకాదు అందరికీ చెబుదాం, యేసయ్య నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు అని. మనల్ని కనికరించే దేవుడని, చేయి విడవడని, నాశనం చేయడని విశ్వసిద్దాం, ప్రకటిద్దాం. మనల్ని కనికరించే దేవుడని, చేయి విడవడని, నాశనం చేయడని విశ్వసిద్దాం, ప్రకటిద్దాం. శ్రమలో మీ దేవుడు ఏమి చేస్తున్నాడు అని మూఢులు ప్రశ్నిస్తే, మా ముందున్న శత్రువును కాకుండా శ్రమకు కారణమైన శత్రువు వైపు నుండి నరుక్కొస్తూ శత్రువును కనుమరుగు చేసే దేవుడు మా దేవుడని అతిశయపడి చెబుదాం. మా ముందున్న శత్రువు శ్రమలో మీ దేవుడు ఏం చేస్తున్నాడని మూఢులు ప్రశ్నిస్తే, మా ముందున్న శ్రమను కాకుండా శ్రమకు కారణమైన శత్రువు వైపు నుండి నరుక్కొస్తూ శత్రువును కనుమరుగు చేసే దేవుడు మా దేవుడని అతిశయపడి చెప్పుదాం. శ్రమల వెనువెంటే ఘనతనిచ్చే దేవుడు మనతో ఉన్నాడు.
శ్రమల వెనువంటే ఘనతనిచ్చే దేవుడు, ఆ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనకు విశ్రాంతి కలుగజేస్తున్నాడు. ఆ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనకు విశ్రాంతి కలుగజేస్తున్నాడు. ఎందుకంటే మన చుట్టూ మన మీదకు వస్తున్న యుద్ధములు మాన్పువాడు ఆ దేవుడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఎందుకంటే మన చుట్టూ మన మీదకు వస్తున్న యుద్ధములు మాన్పువాడు ఆ దేవుడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఎందుకు మారా అనుభవం అనుకుంటున్నారా? ఎందుకు మారా అనుభవం అనుకుంటున్నారా? ఒక ఆశీర్వాదం వెనక ఒక పరీక్ష ఉంటుంది. అందుకే దేవుడు విచిత్రాల పుట్ట. ఇది ఒక శుద్ధీకరణ ఘట్టం. ఇదిగో మనందరికీ ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానం. ఇదిగో మనందరికీ ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానం ఏమిటంటే మనకు శిశువు పుట్టెను, ఆయనే మన రక్షకుడు అభిషిక్తుడు. ఏమిటంటే మనకు శిశువు పుట్టెను, ఆయనే మన రక్షకుడు అభిషిక్తుడు. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆ ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. కాబట్టి ఆ ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. కారు చీకటిని ఉదయపు వెలుగుగా చేసి పునాదులు గల పట్టణమునకు చేర్చే యెహోవా నా కాపరి, యెహోవా రోహి. కారు చీకటిని ఉదయపు వెలుగుగా చేసి పునాదులు గల పట్టణమునకు చేర్చే యెహోవా నా కాపరి, యెహోవా రోహి. ఈ వచన కావ్యాన్ని నాకు